హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలీ నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. గోపాలపురం పోలీస్ స్టేషన్. సిఐ సత్యారావు తన రూమ్లో కూర్చుని క్రైమ్ చిట్టా తిరగేస్తున్నాడు. నగరంలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, హత్యలు, మానభంగాలు. స్టేషన్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులన్నీ చెక్ చేసుకుంటున్నాడు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు అన్నీ వివరంగా రాసుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. అన్యమనస్కంగానే ఫోన్ ఎత్తాడు సిఐ సత్యారావు. సార్, మిమ్మల్ని కమిషనర్ గారు అర్జెంటుగా ఫోన్ చేయమన్నారట సార్. కమిషనర్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. స్టేషన్ రైటర్ చెప్పాడు. చేస్తాలే, ఎస్ఐ బ్రహ్మానందం ఉంటే నా దగ్గరకు పంపించు అనేసి ఫోన్ క్రెడిల్ చేశాడు సిఐ. గోపాలపురం పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ దగ్గర కూర్చున్న రైటర్ దిగ్గున లేచాడు. అప్పుడే పక్కనే ఉన్న కాకా హోటల్లో 4 ఇడ్లీ, 2 పూరి, 1 దోశ అప్పనంగా వస్తున్నాయని తెప్పించుకు తింటున్నాడు బ్రహ్మానందం. సార్, గది బయట నిలబడే వినయంగా పిలిచాడు రైటర్. ఈ తిండిపోతు వెధవ ఎప్పుడూ తినడానికే చూస్తాడు. ఎస్ఐ నన్న విషయమే మర్చిపోయి లేకి వెధవలా ప్రవర్తిస్తాడు. మనసులోనే ఎస్ఐ బ్రహ్మానందాన్ని తిట్టుకుంటూ నిలబడ్డాడు రైటర్. ఏంది రైటర్, ఏంటి విశేషాలు? నోట్లో పూరి తోసుకుంటూ అడిగాడు బ్రహ్మ. సార్, మిమ్మల్ని సిఐ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు చెప్పాడు రైటర్. సార్ సీరియస్గా ఉన్నారా? టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్లు గడగడ తాగేసి గ్లాస్ కింద పెడుతూ అన్నాడు బ్రహ్మం. ఏమో, నాకేం తెలుసు సార్, పిలవమన్నారు, పిలిచాను అన్నాడు రైటర్ నమ్రతగా. ఓకే, నువ్వెళ్ళు, నేను వెళ్తాలే. ఇదిగో ఈ టిఫిన్ లాగించేసి అంటూ మళ్ళీ ఎదర ప్లేట్లో మిగిలిన పూరి మొక్క తింటూ కూర్చున్నాడు బ్రహ్మం. రైటర్ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సిఐ సత్యారావుకి అంతా అయోమయంగా ఉంది. ఈ స్టేషన్లో జాయిన్ అయ్యి 2వ రోజు. ఇక్కడ క్రైమ్ రికార్డులు చూస్తుంటే సరిగ్గా ఒక్క కేసు పరిష్కారం కాలేదు. చైన్ స్నాచింగ్ కేసులే తెగ ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా పీకల మీద కత్తిలా చందనపురి హవేలీ మరణాల కేసు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్రధానంగా చందనపురి హవేలీ కోటలో అంతు చిక్కని మరణాల కేసుపై తీవ్రంగా ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న పుణ్యక్షేత్రం. ఇక్కడ ఇలాంటి అనుమానాస్పద మరణాలు జరిగితే భక్తులు రావడానికి భయపడతారు. ఈ కేసు ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది ఆలోచిస్తూ గతంలో చనిపోయిన వ్యక్తి కేసు తాలూకా ఫైల్ తీశాడు సిఐ సత్యారావు. కమిషనర్ కాల్ చేయమన్నారు. ఎందుకో కమిషనర్ విషయం గుర్తుకు రావడంతోనే ఉలిక్కి పడ్డాడు సిఐ. సెల్ ఫోన్ తీసి గబగబా కమిషనర్ పర్సనల్ సెల్కి కాల్ చేశాడు. సాధారణంగా కమిషనర్ మాట్లాడమన్నారంటే అది పర్సనల్గా అని అర్థం. కలవమన్నారంటే ఆఫీస్కు స్వయంగా వెళ్ళాలి. అందుకే కాల్ చేయమన్నారనేసరికి పర్సనల్ నెంబర్కి కాల్ చేశాడు సిఐ సత్యారావు. గుడ్ మార్నింగ్ సార్, కాల్ చేయమన్నారట కదా వినయంగా అన్నాడు సిఐ సత్యారావు. చందనపురి హవేలీ కోట డెత్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మీకు జాతకాకపోతే చెప్పండి, నేను వేరే ఎవరికైనా ఎండార్స్ చేస్తాను చాలా కోపంగా అన్నాడు కమిషనర్. చేస్తున్నా సార్, అదే ఫైల్ చూస్తున్నాను. గతంలో కూడా హవేలీలో ఇలాగే సస్పెక్ట్ డెత్ జరిగింది. దానికి దీనికి ఏదైనా లింక్ ఉందేమోనని పరిశీలిస్తున్నాను చెప్పాడు సిఐ. నీ మీద నమ్మకం ఉండబట్టే నిన్నక్కడకు పంపించాను. ఓకే, ఏదో విషయం నాకు అర్జెంటుగా చెప్పు. ఇది మామూలు చావులా తీసిపడేయకండి. భక్తుల నమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బీ కేర్ఫుల్ అంటూ ఫోన్ కట్ చేశాడు కమిషనర్. అమ్మయ్యా అనుకున్నాడు మనసులోనే సిఐ సత్యారావు. క్షణం ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు. గతంలో చనిపోయిన వ్యక్తిది మర్డర్ కాదనే కేసు క్లోజ్ చేశారు. ఎందుకు? ఆధారాలు దొరక్క మూసేశారా? ఒక్క ఎలువి కూడా దొరకలేదా? ఫైల్ తెరిచి చూశాడు సిఐ సత్యారావు. భయంగా గుడ్లప్పగించి చూస్తున్న శవం ఫోటో. ఎక్కడా రక్తపు మరకలు లేవు, గాయాలు లేవు. పాము కాటు వల్ల మరణించాడన్నారు. ఫోటోలో ఎక్కడా నురగలు కక్కుకుంటూ కనిపించడం లేదు సరికదా. చనిపోయే ముందు పెనుగులాడినట్టు రాశారు. పాముతో ఎలా పెనుగులాట జరుగుతుంది? ఇది సాధ్యమా? పోస్ట్ మార్టం రిపోర్టు తప్ప అలా జరగదే. జరిగేలా చేశారా? ఎవరు? ఎందుకు? అప్పటి దినపత్రికల్లో వచ్చిన కట్టింగ్లన్నీ తిరిగేశాడు సిఐ సత్యారావు. ఓ ప్రముఖ పత్రిక రాసిన కథనం సిఐ సత్యారావుని ఆకర్షించింది. హవేలీలో దారుణ మరణం ప్రశ్నార్థకంతో ఉంది వార్త. పేపర్ వాళ్ళు తమకు తోచినట్టు వార్తలు రాసేసుకుంటారు.
ఏది అడగరు, ఎవరిని సంప్రదించరు. క్రైమ్ వార్తల్లో పోలీసు అధికారులెవరూ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వరు. పోలీసులు అలర్ట్గా ఉన్నారని తెలిస్తే హంతకుడు జాగ్రత్త పడతాడు. అందుకే సంక్షిప్తంగా సమాధానమిస్తారు. వీళ్ళేమో వాళ్ళు ఊహించుకున్నది పక్క వాళ్ల గుసగుసలు విని వార్తలు రాసేస్తారు. వార్త మీద దృష్టి కేంద్రీకరించి చదవడం ప్రారంభించాడు. ఇది హత్యని నిర్ధారించలేమని, ఏదైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్టు వస్తే గానీ ఏదీ తేలదని పోలీసుల కథనం. మృతుడు స్థానికంగా ఉంటూ కార్పెంటరీ పనులు చేసుకు బ్రతుకుతున్నాడు. హవేలీ కోటలో గదులకు అమర్చిన ఖరీదైన టేకు తలుపులు, ద్వారాలు దొంగిలించడానికి అర్ధరాత్రి పూట దొంగతనానికి వెళుతుంటాడు ఆ కార్పెంటర్. ఎలా జరిగిందో, ఉదయానికి అతను 3వ అంతస్తులో శవమై పడి ఉన్నాడు. ఎంతో పురాతనమైన హవేలీ కోటలో దెయ్యాలు తిరుగుతున్నాయని, అవే చంపేసి ఉంటాయని స్థానికుల కథనం. పాడుబడ్డ హవేలీలో విషసర్పాలు కూడా కొలువై ఉన్నాయని, అందువలన పాము కాటు వేసి ఉంటుందని పోలీసు రిపోర్టు చెబుతోంది. హతుడైన కార్పెంటర్ తరచూ హవేలీలో గదులకు ఉన్న తలుపులు, కిటికీలు దొంగతనంగా ఎత్తుకుపోతుంటాడని స్థానికులు పలువురు మా విలేకరితో ప్రస్తావించారు. ఈ వార్తల్లో అంతా అటభోగట్టా తప్ప ఏమీ లేదు అనుకుంటూ ఫైల్ అంతా తిరిగేసి మూసేయబోతూ టక్కున ఆగాడు సిఐ సత్యారావు. హతుడి ఫోటోకేసి మరోసారి పరిశీలనగా చూశాడు. వెల్లకిలా పడి ఉన్న హతుడు కనుగుడ్లు రెండూ తెరిచి ఆశ్చర్యంగా ఏదో ఎవరినో చూస్తున్నట్టున్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్న కళ్ళకేసి పరిశీలనగా చూస్తుండిపోయాడు సిఐ సత్యారావు. హతుడు చనిపోతూ, అది పాముకాటుతో చనిపోతూ భయంతో కళ్ళు మూసుకోవాలి, కానీ ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని చూస్తున్నాడంటే ఎదురుగా ఏదో ఉంది, లేదా ఎవరో తెలిసిన వాళ్లే కనిపించి ఉండాలి. హతుడు అంతలా ఆశ్చర్యపోవడానికి కారణమేంటి? ఇది సహజ మరణం అంటే పాముకాటుతో జరిగిన మరణమై ఉండదు. కానీ రిపోర్ట్లో పాముకాటు వలన విషం తలకెక్కి చనిపోయినట్టు రాసుంది. అంత ఆశ్చర్యంగా, అగమ్యగోచరంగా ఉంది. ఆలోచిస్తూనే ఫైల్ మూసేశాడు సిఐ సత్యారావు. నిన్న చనిపోయిన ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ రావాలి. అది వస్తే ఇంకా చాలా వాస్తవాలు తెలుస్తాయి. అంతవరకు ఏం చెయ్యాలి? ఎలా ముందరకు అడుగు వెయ్యాలి? ఎలా? ఆలోచిస్తున్న సిఐ సత్యారావు ఉలిక్కి పడ్డాడు. గభాలున తన జేబులన్నీ వెతికాడు. ఏమీ దొరకలేదు. నిన్న హత్య జరిగిన ప్రదేశంలో ఓ బ్రౌన్ పేపర్ దొరికింది. అది ఎక్కడ దాచాడు? అందులో ఏదో రహస్యం ఉంది, కనుక్కోవాలనుకున్నాడు. ఏమైందది? 2 చేతులతో కణతలు నొక్కుంటూ, అబ్బా, ఎక్కడ పడేశానబ్బా అనుకుంటూ క్షణం కళ్ళు మూసుకున్నాడు సిఐ సత్యారావు. సార్, ఎవరో పిలిచిన పిలుపుకి ఉలిక్కి పడ్డాడు సిఐ సత్యారావు. కళ్ళు తెరిచి పిలుపు వినిపించిన వైపు చూశాడు. ద్వారం దగ్గర వినయంగా నిలబడి ఉన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఎస్, కమింగ్. రివాల్వింగ్ చైర్లో రిలాక్స్డ్గా కూర్చుంటూ అన్నాడు. చెప్పండి సార్, వినయంగా అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. హవేలీ బిల్డింగ్లో మర్డర్ జరిగిన రోజు ఆ బిల్డింగ్లో ఎవరెవరు పేకాట ఆడారో తెలుసుకోమన్నాను. తెలుసుకున్నారా? అడిగాడు సిఐ సత్యారావు. మఫ్టీలో మన వాళ్లని 3 పంపించి ఎంక్వైరీ చేయించాను సార్, కానీ ఎవరు చెప్పడం లేదట. ఆటో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారట, వాళ్ళు కూడా తెలియదంటున్నారట చెప్పాడు బ్రహ్మం. ఆఫ్టర్ ఆల్ హవేలీ కోటలో పేకాట ఆడిన గుంపులో ఒక్క గోవిందంగాన్ని కూడా పట్టుకోలేకపోయారా? సీరియస్గా అన్నాడు సిఐ. సార్, మామూలుగా అయితే ఎవడో ఒకడు చెప్పేవాడు. అక్కడ చనిపోయింది ఒక స్త్రీ, అందుకే అందరూ భయపడిపోతున్నారట. ఎవరు నోరు కదపడం లేదట. నన్ను ట్రై చేయమంటారా సార్? వినయంగా అన్నాడు ఎస్ఐ. ఎవరొద్దన్నారు? చెయ్యి, ఎంక్వైరీ చేసి నాకు విషయం చెప్పండి. ఫలితం కనిపించాలి, దట్స్ ఆల్. సీరియస్గా అంటూ వెనక్కి చేరగిలబడ్డాడు సిఐ సత్యారావు. ఎస్ సార్ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. మీరు టిఫిన్ కానిచ్చేశారా? అప్రయత్నంగా అడిగాడు సిఐ సత్యారావు. ఉదయాన్నే ఆదరాబాదరాగా స్టేషన్కి వచ్చేశాడు. 2వ రోజు స్టేషన్కి ఆలస్యంగా రాకూడదనుకున్నాడు. ఆకలి దంచేస్తోంది. ఆగలేక అడిగాడు సిఐ సత్యారావు. సార్ సార్ అయింది సార్ అతి వినయంగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. నాకు ప్లేట్ పూరి తెప్పించండి ఆర్డర్ వేస్తూ అన్నాడు సిఐ. సార్, ఓకే సార్ అంటూ వెనుతిరిగాడు ఎస్ఐ బ్రహ్మం. మీరు ఫ్రీగా తెచ్చుకున్నట్టు ఏ కాకా హోటల్లోనో తెప్పించకండి, ఆ చివర అన్నపూర్ణ హోటల్లో తెప్పించండి అంటూ 100 నోటు తీసి ఇవ్వబోయాడు సిఐ. వద్దు సార్, నేనున్నా కదా అంటూ గబగబా అక్కడి నుంచి స్టేషన్ బయటకు వచ్చాడు ఎస్ఐ బ్రహ్మం. నీరసంగా జేబులో 100 నోటు తీసి స్టేషన్ బయట నిలబడి
సెంట్రీకి ఇచ్చి సిఐ గారికి ప్లేట్ పూరి పట్రా నాయనా అంటూ అన్నపూర్ణ హోటల్కి పంపించాడు. జేబులో నుండి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో ఒక సిగరెట్ పెదవుల మధ్య సుతారంగా నిలబెట్టి స్టైల్గా వెలిగించాడు ఎస్ఐ బ్రహ్మానందం. స్టేషన్ బయట చెట్టు కింద నిలబడి దమ్ము గుండెల నిండా లాగి బయటకు వదిలాడు ఎస్ఐ బ్రహ్మం. ఆరుబయట ప్రదేశాల్లో సిగరెట్ తాగడం చట్టరీత్యా నేరం అని రాసున్న బోర్డు కేసు చూస్తూ టక్కున సిగరెట్టు కిందన పడేసి ఎవరైనా గమనిస్తున్నారేమోనని అటు ఇటు చూశాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఆ రోజు సాయంత్రం దేవస్థానం క్యాంటీన్ క్యాష్ కౌంటర్లో కూర్చున్నాడు నాయుడు. రామకృష్ణ పట్నాయక్ ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని నవ్వుకుంటూ క్యాంటీన్ దగ్గరకొచ్చారు. ఏరా, నిన్నంతా ఎక్కడికెళ్లారు? వాళ్లను చూస్తూనే అడిగాడు నాయుడు. నాగరాజు, కుమార్ వచ్చారా? అడిగాడు పట్నాయక్. లేదురా. ఏ? ప్రశ్నించాడు నాయుడు. అలాగే, శర్మ ఇంటి దగ్గరుంటే రమ్మని పిలవరా అంటూనే రామకృష్ణ పట్నాయకులు ఇద్దరూ హోటల్లో చివరిగా ఓ మూల ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. రామకృష్ణ పట్నాయకులు టేబుల్ దగ్గరకు వెళ్ళగానే క్యాష్ కౌంటర్లో నుండి లేచి తన పార్ట్నర్ని కూర్చోమని మిత్రుల దగ్గరకు వచ్చాడు నాయుడు. ఏరా, ఆందోళనగా ఉన్నారు? నార్మల్గా అడిగాడు నాయుడు. ఆందోళన కాక మరేమిట్రా, పాపం మన సరదా కోసం ఓ అమ్మాయిని బలిగొన్నాం. నాకు భయంగా ఉందిరా ఆందోళనగా అన్నాడు పట్నాయక్. కొంపతీసి ఆ అమ్మాయిని నువ్వే చంపేశావా? సీరియస్గా పట్నాయక్ కేసు చూస్తూ అన్నాడు నాయుడు. ఒరే నాయుడు, నీకు మతిపోయిందా? అలా అంటావేంట్రా? మరింత భయంగా అన్నాడు పట్నాయక్. మరి నీకెందుకురా భయం? ప్యాకెట్ ఆడాం, మందు కొట్టాం, ఆ అమ్మాయిని బుక్ చేసుకున్నాం, అంతే కదా. మనం ఆ అమ్మాయిని చంపేస్తే భయపడాలి, ప్యాకెట్ ఆడితే ఉరి తీసేయరు కదా. సర్వసాధారణ విషయంగా అన్నాడు నాయుడు. నీకలాగే ఉంటుందిరా. చచ్చిన దాంతో నేను కదా పోయాను. పోలీసులకు ఎలాంటి ఆధారం దొరికినా ముందు నేను బుక్ అయిపోతాను. గొంతులో దుఃఖం అదిమిపట్టి బాధతో అన్నాడు పట్నాయక్. సరేరా బాబు, సైలెంట్గా ఉండు. ఎవరైనా నిన్ను చూస్తే ఏదో జరిగిందని ఇట్టే గ్రహించేస్తారు. నేను మన వాళ్ళని ముగ్గురిని రమ్మన్నాను. వాళ్ళొచ్చాక మాట్లాడుకుని మనమే పోలీసులకు అసలు విషయం చెప్పి సరెండర్ అయిపోదాం అన్నాడు నాయుడు. కొంప ముంచావురా నాయన. అసలు హంతకుని వదిలేసి మనమే ఆ మర్డర్ చేశామని బొక్కలో తోసేస్తారు రామకృష్ణ ఆందోళనగా అన్నాడు. ఆ మాటకు నాయుడు కూడా క్షణం ఆలోచించి అన్నాడు. నిజమేరా, మనకే పాపం తెలియదని చెప్పినా వాళ్ళు వదలరు అంటూ, మీ ఇద్దరికి కాఫీ పంపిస్తారా? కుమార్ వచ్చాక పిలవండి. కిచెన్లో రేపటికి సరుకులున్నాయో లేవో కనుక్కోవాలి అంటూ హోటల్కి ఆగ్నేయంలో ఉన్న కిచెన్ గదివైపు వెళ్ళాడు నాయుడు. అరగంటలో వచ్చారు మిగతా ముగ్గురు స్నేహితులు. ఏందిరా పట్నాయక్, అంత అర్జెంటుగా రమ్మన్నా అంటూ నవ్వుతూ అడిగాడు కుమార్. మీకేమిరా బాబు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నేను వెధవ విలేకరిని కావడం వలన పోలీసులు చుట్టూ తిరుగుతూ భయంతో చస్తున్నాను. హవేలీ కోటలో ఆ రోజు పేకాటాడిన వాళ్ళందరి కోసం గాలిస్తున్నారు భయంగా అన్నాడు పట్నాయక్. మిత్రులు ముగ్గురు రావడం గమనించిన నాయుడు కిచెన్లో నుండి వాళ్ళ దగ్గరకొచ్చి చేరాడు. అవునరా, మా హోటల్కి కూడా వచ్చి వాకప్ చేశారు. మా పార్ట్నర్ నాకేం తెలియదని చెప్పాడట. వాళ్ళ దగ్గరకు వెళుతూనే అన్నాడు నాయుడు. ఏం చేద్దాన్రా భయంగా అన్నాడు శర్మ. అదే ఎవరికీ అర్థం కావడం లేదు అన్నాడు రామకృష్ణ. మీరేం భయపడకండ్రా. మన వరకు వస్తే నేను మన ఎమ్మెల్యే గారితో చెప్పించి కేసు మన మీదకు రాకుండా చూస్తాను. రాజకీయ నాయకుడిలా పోజు కొడుతూ భరోసా ఇచ్చాడు నాగరాజు. ఇది ఏ తొమ్మి గొడవ కాదురా నాయనా, మర్డర్ కేసు. పైపెచ్చు ఆ అమ్మాయిని బుక్ చేసి తెచ్చింది నువ్వే. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అన్నాడు శర్మ. శర్మ అలా అనేసరికి ఒక్కసారే అదిరిపడి మౌనంగా ఉండిపోయాడు నాగరాజు. ఇంతలో క్యాంటీన్లోకి దేవస్థానానికి చెందిన ఒక అధికారి రావడంతో కుమార్ చటుక్కున లేచి అతనికి వినయంగా నమస్కారం చేశాడు. అంత భయం ఎందుకురా, ఆఫీస్ టైం అయిపోయింది కదా చిన్నగా నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. శర్మ మాత్రం అతనికి కనిపించకుండా వెనక్కి తిరిగి కూర్చున్నాడు. ఆయన కూడా తన మానాన తను కాఫీ తాగి వెళ్ళిపోయాడు. అతను అలా లేచి వెళ్ళగానే శర్మ అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన సంగతి మీకు తెలియదురా బాబు. మా ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో గారే ఇతనికి ఎంతో మర్యాద ఇస్తారు అన్నాడు కుమార్. అలాగంటావేంట్రా? మన దేవాలయ ధర్మకర్త గారితో ఎదురుగా నిలబడి మాట్లాడే సత్తా ఈయనకే ఉందంటారు. ఈవో గారే ధర్మకర్తకి ఎదురు పడడానికి ఇష్టపడరు అన్నాడు శర్మ. అంత పలుకుబడి ఉందా ఈయనకి? వెర్రి వెంగళప్పలా ఉంటాడు నెమ్మదిగా అన్నాడు పట్నాయక్. తెలివైన వాళ్ళు అలాగే ఉంటారు, ఏమీ తెలియనట్టే ఉంటారు, కానీ చాలా సిన్సియర్.
దేవస్థానం భూములు ఎక్కడెక్కడున్నాయో సర్వే నెంబర్లతో సహా క్షణాల్లో కళ్ళు మూసుకు చెప్తాడాయన. గుమస్తా దగ్గర నుండి ఇక్కడే పనిచేయడం వలన అన్ని విషయాలు ఆకలింపు చేసుకున్నాడు. అలా అని తలపొగర్లేదు అన్నాడు కుమార్. వదిలేయండ్రా, ఎవరికోసమో చర్చ, మనకెందుకు టైం వేస్ట్ అన్నాడు నాయుడు. నువ్విలా అన్నావని తెలిసిందనుకో, నీ క్యాంటీన్ ఎగిరిపోతుంది. అసలే ఇది దేవాలయం క్యాంటీన్. ఆయన తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ రద్దు చేసేస్తాడు నవ్వుతూ ఎగతాళిగా అన్నాడు రామకృష్ణ. అబ్బబ్బా, ఊరుకొండ్రా అంటే వినరా, ముందా గొడవ సంగతి చూడండి గట్టిగా కసురుకున్నాడు పట్నాయక్. ఏముంది, పోలీసులు మన దగ్గరకు వచ్చి ఏమడిగినా అందరం ఒకేలా చెప్పాలి. సరదాగా డిసెంబర్ 31 కదా అని పేకాట ఆడుతూ మందు కొడుతూ మజా కోసం మగువను తెచ్చుకున్నామని చెప్దాం. అర్ధరాత్రి దెయ్యమర్పులకు భయపడి అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు పరిగెట్టుకు పారిపోయామని చెప్తాం. ఆమె కూడా పారిపోయింది అనుకున్నామని అందాం, అంతే అన్నాడు నాగరాజు. అలాగే, అందరం నాగరాజు చెప్పినట్టు చెప్దాం అనుకున్నారు మిత్రులంతా మూకుమ్మడిగా. అదే రోజు రాత్రి హవేలీలోకి అడుగుపెట్టారు ఇద్దరు ముష్టివాళ్లు. వాళ్ల వాలకం చూస్తే ఎన్నాళ్ల నుంచో మాసిన బట్టలతో రోడ్డు మీద తిరుగుతున్న దేశ దిమ్మరుల్లా ఉన్నారు. సాయంత్రం 6 అయ్యేసరికి అక్కడికి చేరుకున్నారు. హవేలీ క్రింద అంతస్తులో ఒక గదిలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. చీకటి పడుతుండగా తన సంచిలో ఉన్న కొవ్వొత్తి తీసి వెలిగించాడొకడు. మరొక వ్యక్తి ప్లాస్టిక్ కవర్లో ఉన్న 2 భోజనం ప్యాకెట్లు తీసి క్రింద పెట్టాడు. ఇద్దరూ చెరో పొట్లం విప్పి సుష్టుగా భోజనం చేశారు. వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగి ప్రశాంతంగా కూర్చున్నారు. వాళ్ళిద్దరూ నిజంగా ముష్టివాళ్లు కాదు, మారువేషంలో ఉన్న కానిస్టేబుల్స్. వాళ్ల డ్యూటీ హవేలీ కోటలో పహారా. ఒక విధంగా చెప్పాలంటే పరిశోధన. గత రాత్రి చీకటి పడుతుండగానే ముందు రోజు రాత్రి జరిగిన మర్డర్ గుర్తొచ్చి పారిపోయి చందనపురిలో రాత్రంతా గడిపేశారు. తెల్లవారుతుండగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రోజు అలా చేస్తే ఏమన్నా ఉందా? రాత్రి గస్తీ తిరుగుతున్నప్పుడు సడన్గా సిఐ గారు వస్తే పిట్టల్లా దొరికిపోరు, ఉద్యోగం ఊడిపోదు. ఆ భయంతోనే ఇద్దరూ నేరుగా హవేలీ కోటకొచ్చేశారు. ఇక్కడికి వస్తున్నప్పుడు భోజనం, కొవ్వొత్తి వగైరా సరంజామా అంతా తెచ్చేసుకున్నారు. యూనిఫామ్లోనే ఉంటే హంతకుడు దొరకడని ఇలా మారు వేషాల్లో పహారా కాయమన్నారు. చీమ చిటుక్కుమన్నా అలర్ట్గా ఉండాలన్నారు సిఐ గారు. హంతకుడైతే ఎలాగైనా ఎదుర్కోవచ్చు, కానీ ఈ హవేలీ కోటలో దెయ్యం తిరుగుతోందని అందరూ అంటున్నారు. అందుకే ఇద్దరికీ చచ్చేంత భయంగా ఉంది. చీకటి పడుతున్న కొద్దీ ఇద్దరూ చెవులు రిక్కించుకుని గోడవర కూర్చున్నారు. ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నట్టే కూర్చున్నారు. గుండె దడదడలాడుతోంది. చేతి గడియారం కేసి చూస్తూ కూర్చున్నారు. కొవ్వొత్తి కూడా ఇక తన పని అయిపోయిందన్నట్టు మిణుకు మిణుకుమని వెలుగుతోంది. సరిగ్గా రాత్రి 12 అవుతోంది. కానిస్టేబుల్స్ ఇద్దరూ కళ్ళు చిట్లించుకుని చుట్టూ పరికిస్తూ చెవులు రిక్కించుకుని చిన్నగా వినిపించే ఆకుల రెపరెపలను సైతం వింటూ కూర్చున్నారు. ఉన్నట్టుండి ఎవరో నడిచి వస్తున్న అడుగుల సవ్వడి ఆ నిశ్శబ్ద నిశీధిలో సుస్పష్టంగా వినిపిస్తోంది. ఇద్దరికీ భయంగానే ఉంది. గదిలో నుండి బయటకు వచ్చి ఆ శబ్దం ఎటు నుండి వస్తుందో గమనించాలనిపించినా గుండెల్లో ధైర్యం చాలడం లేదు. ఇద్దరూ భయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ అడుగుల సవ్వడి వారి గది పక్క నుండే చెక్క మెట్లపై నుండి దబదబా శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఒరేయ్ 304, ఎవరో మెట్లెక్కి పైకి వెళుతున్నట్టే ఉందిరా, నెమ్మదిగా గుసగుసగా అన్నాడు ఒక కానిస్టేబుల్. నిజమేరా 201, నాకు స్పష్టంగా వినిపిస్తోంది. వెళ్ళి ఫాలో అవుదామా? గుసగుసగా అన్నాడు రెండోవాడు. పద పద, అడుగుల శబ్దం కాకుండా నెమ్మదిగా వెళ్దాం, సరేనా అన్నాడు మొదటివాడు. ఇద్దరూ క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గదిలో నుండి అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చారు. బయట వెన్నెల్లో కురుస్తున్న మంచు వలన మసగగా దారి కనిపిస్తోంది. లోపలకు వెళుతున్న కొద్దీ గాఢాంధకారంలో కూరుకుపోతున్నట్టు ఇద్దరూ కానరాని మార్గాన్ని చేతులతో తడుముకుంటూ వెళ్తున్నారు. కాళ్లకి చెక్కమెట్లు తగిలేసరికి ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నెమ్మదిగా శబ్దం కాకుండా అడుగులు వేస్తూ మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అప్పటికే ఆ అడుగుల శబ్దం 2వ అంతస్తుపైకి చేరుకుంది. ఆ అడుగుల సవ్వడిని గమనిస్తూనే తడుముకుంటూ 2వ అంతస్తు మెట్లెక్కారిద్దరు. 2వ అంతస్తు నుండి 3వ అంతస్తు మెట్లుపై దబదబా శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతోంది. 2వ అంతస్తులోకి చేరి హాల్లో ఇద్దరూ అచేతనంగా నిలబడిపోయారు. 3వ అంతస్తులో అడుగుల సవ్వడి ఆగిపోవడం ఇద్దరూ గ్రహించారు. తాము 3వ అంతస్తులోకి వెళ్తే ఆ వ్యక్తి తిరగబడి మీద పడితే
ఎదుర్కోగలమా అనుకుంటూ ఇద్దరూ భయంగా మెట్లు దారికేసి చూస్తూ నిలబడిపోయారు. అప్పటికే ఇద్దరి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. ఎదురుగా ఉన్న 3వ అంతస్తుకు వెళ్లే చెక్క మెట్లు లీలగా కనిపిస్తున్నాయి. ఏం చేద్దాంరా? మొదటివాడు రెండోవాణ్ణి గుసగుసగా అడిగాడు. వెళ్దామా? రెండోవాడు మొదటివాణ్ణి అంతే నెమ్మదిగా అడిగాడు. అవతలి వ్యక్తి మన మీద తిరగబడితేనో, కొంపదీసి ఆ ఆకారం దెయ్యమైతేనో ఎలా ఎదుర్కోగలం? మొదటివాడు రెండోవాడి చెవిలో దూరి అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను. రెండోవాడు అనేలోపునే 3వ అంతస్తు పైకి వెళ్లిన అడుగుల సవ్వడి తిరిగి దిగిపోతున్నట్టు చెక్కమెట్ల శబ్దం వినిపించేసరికి ఇద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. అక్కడ గోడవార నిలబడి మెట్లకేసి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. అడుగుల సవ్వడి రాను రాను మీద మీదకొస్తున్నట్టు వినిపిస్తుంటే కానిస్టేబుల్స్ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఆ అడుగుల సవ్వడి ఎవరిదో చూడాలని ఆతృతగా నిలబడ్డారు. కాని గుండెల్లో మాత్రం భయం పిశాచిలా పీకుతూనే ఉంది. చింపిరి జుట్టు విరబోసుకుని తెల్లని చీర కట్టుకుని చేత్తో వెలుగుతున్న దివిటీ లాంటిదేదో పట్టుకుని అడుగుల శబ్దం బలంగా శబ్దం వచ్చేలా నడుచుకుంటూ దిగుతోంది ఒక స్త్రీ. ఆమె చేతిలో ఉన్న దివిటీ వెలుగులో ఆమె మొహం భయంకరంగా కామిని పిశాచిలా కనిపించింది కానిస్టేబుల్స్ ఇద్దరికి. ఆమెనలా చూసేసరికి ఇద్దరూ బాబోయ్ అని అరవబోయి మళ్ళీ ఆ దెయ్యం దృష్టి తమ మీద పడుతుందని భయపడి నోరు మూసుకుని మెట్ల మీద నుండి పరుగందుకున్నారు. ఆతృత ఆందోళనతో పరిగెడుతున్నారిద్దరు. ఆ అడుగుల శబ్దం కూడా వారిని వెంబడిస్తూనే ఉంది. 2 అంతస్తుల మెట్లు ఎలా దిగారో వాళ్లకే తెలియనంత వేగంగా గెంతుతూ దిగారు. ఆందోళనతో పరిగెడుతున్న ఒక కానిస్టేబుల్కి తను కట్టుకున్న పంచె ఊడి కాళ్లకు అడ్డం పడుతోంది. మొదటి అంతస్తు దిగబోతున్న సమయంలో తన పంచెని తానే తన్నుకుని కాళ్ళు 2 పంచెకి చిక్కుకుని ఎదరకి బోల్తా పడ్డాడు. ఆ పడ్డం మిగిలిన మెట్ల మీద నుండి దొర్లుతూ క్రిందకొచ్చి పడ్డాడు ఆ కానిస్టేబుల్. రెండో కానిస్టేబుల్ సగం చిరిగిన ప్యాంట్ తొడుక్కుని రావడం వలన ఎలాంటి శబ్దం కలగకుండా క్రిందకు దిగాడు. తనతో వచ్చిన కానిస్టేబుల్ క్రింద పడడం చూసి పరుగున వచ్చి అతన్ని 2 చేతులతో లేవనెత్తి ఒక చేత్తో అతని చెయ్యి పట్టుకుని బలంగా ఈడ్చుకుంటూ హవేలీ బయటకు లాక్కుపోయాడు. ఆ సమయంలో మొదటి కానిస్టేబుల్ పంచె మొత్తం ఊడిపోయి హవేలీ కోటలోనే జారి పడిపోయింది. ఇద్దరూ పంచె ఊడిపోయిందన్న ధ్యాసలో లేరు. భయంతో హవేలీ దాటి పారిపోవాలన్న ధ్యేయంతో పరిగెడుతున్నారు. 201 నా పంచె మొత్తం జారి అక్కడే పడిపోయింది. హవేలీ బయటకొచ్చి పూలతోట సిమెంట్ చప్టా మీద పరిగెడుతూ గేటు దగ్గరకొచ్చి చెప్పాడు మొదటివాడు. అందుకే ముందే చెప్పాను, ముష్టివాడి వేషానికి పంచెందుకురా అని. పంచె కడితేనే నిజమైన యాచకుడిలా కనిపిస్తామని ఎగేసి కట్టుకున్నాం. చూడు ఏవైందో చిరాగ్గా అన్నాడు 304. పంచె పోతే పోనీలేరా బ్రదర్, నేను లోపల కడ్రాయర్తో ఉన్నాను కదా, ఇలా బయటకెళ్తే సిగ్గుగా ఉండదా విచారంగా అన్నాడు. ముందు మనం బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు, పద పద అంటూ ఇద్దరూ గేటు దగ్గరకొచ్చారు. గేటు పక్కనే ఉన్న రంధ్రంలో నుండి దూరి బయటపడబోతూ ఒక్కసారే ఇద్దరూ నిటారుగా నిలబడి హవేలీకేసి చూశారు. 3వ అంతస్తు పైన జుత్తులు ఉరబోసుకుని ఉందో స్త్రీ. ఆమె చేతిలో జ్వలిస్తున్న కాగడ వెలుగులో పకపక నవ్వుతూ వీరినే చూస్తున్నట్టు నిలబడింది. అమ్మో మనల్నే చూస్తోంది, పద పద అంటూ ఇద్దరూ ఆ రంధ్రంలో నుండి దూరి బయటపడ్డారు. హవేలీ కోట దాటి తోటలో నుండి తుప్పల్లో నడుచుకుంటూ రోడ్డు మీదకొచ్చారు. అడవి వరంకేసి ఒకరినొకరు చేయి పట్టుకుని భయంతో పరిగెడుతున్నారు. ఇంతలో అరిలోవ నుండి అడివరం వైపొస్తోన్న పోలీసు రక్షక వాహనం వారిద్దరినీ చూసి టక్కున ఆగింది. అందులో నుండి బిలబిలమంటూ 4 కానిస్టేబుల్స్ దిగి ఆ ఇద్దరినీ గట్టిగా పట్టుకున్నారు. పట్టుకోగానే 4 పిడిగుద్దులు గుద్ది జీపు దగ్గరకు లాక్కుపోయారు. మేము కూడా పోలీసులమే అంటూ ఇద్దరూ విచారంగా విన్నవించుకునేసరికి వారిని వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులు చూసి సారీ బ్రదర్స్ అని వారికి క్షమాపణ చెప్పి రక్షక వాహనంలో కూర్చున్న పోలీస్ అధికారి దగ్గరకు తీసుకువెళ్లారు. హవేలీ కోటలో దెయ్యం గురించి ఇద్దరూ భయపడుతూ చెప్పింది విని ఆశ్చర్యపోయారు పోలీసులు. పదండి అందరం వెళ్దాం, ఆ దెయ్యం సంగతి చూద్దాం అంటూ వాళ్ళిద్దరినీ తీసుకుని హవేలీ దగ్గరకు బయలుదేరారు. అందరి చేతుల్లో ఉన్న టార్చ్ లైట్ల వెలుగు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టేసింది. హవేలీ కోట గాఢాంధకారంలో నిశ్శబ్దంగా ఉంది.
ఎక్కడా అడుగుల శబ్దం కానీ, వెలుగుతున్న కాగడా పట్టుకుని తిరిగిన దెయ్యం జాడ కానీ వారికి కనిపించలేదు. టార్చ్ లైట్ల వెలుగులో హవేలీ కోట అంతా తిరిగి తిరిగి చూశారు. ఎక్కడా దెయ్యం జాడలేదు. ఏంది బ్రదర్, ఏది? ఎవరు కనిపించరే? దెయ్యం మీకెక్కడ కనిపించింది? మిగతా పోలీసులు వారిని హేళనగా అడిగారు. హవేలీ అంతా తిరిగినా ఎవరూ వారికెదురు పడలేదు. కానిస్టేబుల్స్ ఇద్దరికీ మతిపోయింది. హవేలీ క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఊడి పడిపోయిన ఒక కానిస్టేబుల్ తెల్ల పంచె కూడా వారికి కనిపించలేదు. టార్చ్ లైట్ల వెలుగులో మొదటి కానిస్టేబుల్ క్రింద పాకుతూ తన పంచె కోసం ఎంత వెతికినా దొరకలేదు. లేదు లేదు, భ్రమ కాదు, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఊడిపడ్డ పంచె మాయమైందంటే? ఇద్దరూ లోలోనే ఆలోచించుకుంటూ రక్షక వాహనం పోలీసులతో తిరిగి వెనక్కొచ్చేశారు. పోలీసులు వెనక్కి తిరిగి వస్తుంటే హవేలీ వెనక వరండాలో నక్కి ఉన్న ఒక స్త్రీ వారినే గమనిస్తూ నిలబడింది. అంత చీకట్లోనూ ఆమె కళ్ళు ఎర్రగా జ్వలిస్తూ గుడ్లగూబ కళ్ళలా భయంకరంగా ఉన్నాయి. చాకిరేవు కొండ వరాహగిరికి ఎదురుగా ఊరిని ఆనుకుని ఉంది. ఆ కొండని ఆనుకుని ఏరులా పారుతున్న గెడ్డ. ఆ గెడ్డ అంచున అందమైన కుటీరం లాంటి ఇల్లు. ఆ ఇంటి చుట్టూ ప్రహారీ కట్టి ఉంది. ఈశాన్యంలో చిన్న నుయ్యి. నుయ్యిని ఆనుకుని అందమైన పూల మొక్కలు. ఇంటి వెనుక ఏపుగా ఎదిగిన కొబ్బరి చెట్లు. ఇంటి అరుగు మీద వాలుకుర్చీలో కూర్చుని ఉన్నారు పాత ఈవో రాజుగారు. సోడాబుడ్డి కళ్ళద్దాలు తగిలించుకుని కళ్ళద్దాలకున్న 2 కాడలకు గొలుసుల్లా ఉన్న త్రాడు మెళ్ళ వేసుకుని కూర్చున్నారు. పేపర్ పట్టుకుని చదువుతూ రిలాక్స్డ్గా వెనక్కి వాలి కూర్చున్నారు. ఇంతలో ఇంట్లో నుండి కాఫీ కప్పుతో వచ్చింది ప్రియంవద. తాతగారు, కాఫీ తీసుకోండి. పేపర్లో లీనమైపోయిన రాజుగారిని పిలుస్తూ కాఫీ అందించింది ప్రియంవద. నీకింకా ఆఫీస్కు టైం కాలేదా తల్లి? ప్రేమగా అడిగారాయన. వెళ్తాను, క్యాబ్ వచ్చే టైం కూడా అయింది. మీకు మధ్యాహ్నానికి ఏం చేయమంటారో చెప్తే ఆయాకి చెప్పి వెళ్తాను. తాతగారి పక్కనే గుమ్మం మీద కూర్చుంటూ అంది ప్రియంవద. ఏదో ఒకటి చెయ్యమనమ్మా. నువ్వు కూడా లంచ్ బాక్స్ పట్టుకు వెళ్తావు కదా, ఇద్దరికీ కలిపి ఏదో ఒకటి చెయ్యమను. పేపర్ తిరిగేస్తూ అన్నారాయన. నేను ఆల్రెడీ బాక్స్లో టిఫిన్ సర్దేసుకున్నాను తాతగారు. మీకోసం వేడిగా అన్నం కూర వండి మీరు తిన్నాక ఆయాని వేరే పని చేయమన్నాను చెప్పింది ప్రియంవద. నా కోసం ఎందుకమ్మా ఇంత శ్రమ? ఏదో ఒకటి తింటాను కదా. రామకృష్ణ అంటూ వృద్ధాశ్రమంలో పడి ఉండేవాడిని. గుదిబండలాంటి వాడిని నన్ను తీసుకొచ్చి నీ మెడకు తగిలించుకున్నావు. పెళ్ళయ్యాక కూడా వాడక్కడ, నువ్విక్కడ వేదనగా అన్నారు రాజుగారు. తాతగారు, మీరలా అనకండి. ఆయన ఆశయం ఇక్కడ వృద్ధాశ్రమం పెట్టడం. అది పూర్తయ్యే వరకు మాకు ఎలాంటి విశ్రాంతి లేదు. ఇక్కడ మీరు నాకు తోడుగా ఉంటారని మిమ్మల్ని తీసుకువస్తే గుదిబండ అంటారెందుకు తాతగారు? మీ ఆలన పాలన నేనేం చూడ్డం లేదు కదా. మీకోసం ప్రత్యేకంగా ఆయా ఉంది. మీరు నాకెందుకు గుదిబండయ్యారు? రాజుగారు తాగేసిన కాఫీ గ్లాస్ అందుకుంటూ అంది ప్రియంవద. హే జన్మబంధమో కదా తల్లి. చివరి క్షణాల్లో నేనున్నానంటూ తోడుగా నువ్వొచ్చావు. వాడేమో నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసి అమెరికా చెక్కేశాడు. కళ్ళల్లో నీళ్లు దించుకుంటూ అన్నారాయన. అయ్యో తాతగారు, మీరలా కళ్ళలో నీళ్లు దించుకోకూడదు. మీరిక్కడ ఒంటరిగా వృద్ధాశ్రమంలో ఉన్నారనే కదా ఆయన నన్నిక్కడకు పంపించారు. సింహల్లా బ్రతికారు. మీ గొప్పతనం మీకు తెలియకపోవచ్చు. నిన్ననే చూసే కదా. మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్లే కాదు, మీ గురించి తెలిసిన వాళ్ళు కూడా మీకెంతో గౌరవం ఇస్తున్నారు ఆనందంగా అంది ప్రియంవద. నా జీవితం అంతా చందనపురి దేవాలయానికే సేవ చేశానమ్మా. 18 ఏళ్ల వయసులో చిన్న గుమాస్తాగా చేరి రాజా భూపతి వర్మగారి మెప్పు పొందాను. కానీ చివరి దశలో ఆయనకు శత్రువుగా మిగిలిపోయాను అంటూనే కళ్ళొత్తుకుంటూ వేదనాభరితుడయ్యాడు రాజుగారు. తాతయ్య, మీరేంటి మహారాజుగారికి శత్రువు కావడమేంటి? ఆశ్చర్యంగా అంది ప్రియంవద. ఎలా చెప్పనమ్మా, చిన్నప్పటి నుండి రాజా భూపతి వర్మగారికి నేనంటే ఎంతో ప్రేమ. అది కాక క్షత్రియుడినన్న అభిమానం. నేనా రోజుల్లో స్కూల్ ఫైనల్ పాస్ అవ్వగానే మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన మహారాజు గారి దగ్గరకు తీసుకెళ్ళి నాకేదైనా కొలువిప్పించమని అడిగారు మా నాన్నగారు. దివాణంలో 2 నెలలు పని నేర్పించి నేరుగా నన్ను తీసుకువచ్చి చందనపురి దేవాలయానికి అధికారిగా నియమించారాయన. ఆ రోజుల్లో దేవాలయం రాబడి ఖర్చుల చిట్టా రాయడమే నా పని. అప్పటికింకా మనకి స్వాతంత్రం రాలేదు. దేవుడి కైంకర్యానికి నియమించిన అర్చకుల మీద హవల్దార్ పెత్తనం చేస్తే డఫేదారుల మీద కొత్వాలు, నాయకులు పెత్తనం చేసేవారు. వీళ్ళందరి మీద పెత్తనం చేస్తూ
ఆలయం ఆర్థిక లావాదేవీలు చూస్తూ జీతభత్యాలు ఇవ్వడం నా పని. అంత బాధ్యత నా మీద పెట్టడానికి కారణం మహారాజు గారికి నమ్మకస్తుణ్ణి కావడం. రాజా భూపతివర్మ తండ్రి దగ్గర నుండి పనిచేస్తున్న దివాన్ గారు చనిపోవడంతో వారి అబ్బాయిని దివాన్గా నియమించి సంస్థానం ఆస్తుల పరిరక్షణకు అప్పగించారు. అది నాలా గుమాస్తాగిరి అనుకో. కానీ భూపతిరాజుల యావదాస్తులు, స్థిర చరాస్తుల వివరాలు, అద్దెలు, షేర్ల తాలూకా ఆదాయాల మీదే కాకుండా సంస్థానం ట్రస్టుకు చెందిన ఆఫీసులో పనిచేసేవారి మీద కూడా దివాన్ గారే పెత్తనం చేసేవారు. పని సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అంతా ఆయనదే. దివాను గారు కూడా నా వయసువాడే. అందుకే ఇద్దరం మంచి మిత్రులమయ్యాము. దివాను ఎంత మంచివాడో తెలుసా? అతను చేరిన 6 నెలలకే రాజా భూపతివర్మకి అనుంగు శిష్యుడుగా మారిపోయాడు. రాజా భూపతివర్మ గారి వ్యక్తిగత వ్యవహారాలు కూడా దివానుగారే నిర్వహించేవాడంటే ఎంత నమ్మకస్తుడో ఆలోచించు. సంస్థానానికి పూచకు పుల్ల నష్టమైనా భరించలేకపోయేవాడు. అణా పైసలతో లెక్క రాసి దివాణం ట్రస్ట్ షరాబుకి అప్పగించేవాడు. తను తప్పు చేసేవాడు కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించేవాడు కాదు. ఈ రోజుల్లో అలాంటి వారు ఎక్కడున్నారమ్మా? ఆకాశం కేసి చూస్తూ దివాన్ గారిని తలుచుకుంటూ చెప్పారు పాత ఈవో రాజుగారు. హవేలీ కోట అన్నారు, శత్రువునన్నారు. అది చెప్పకుండా ఈ కథంతా నాకెందుకు తాతగారు? గోముగా అంది ప్రియంవద. అక్కడికే వస్తున్నాను తల్లి. మా పరిచయాలు, అనుబంధాలు తెలియకపోతే నేనేం చెప్పినా నీకు అర్థం కాదు అన్నారు రాజుగారు. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి ఆతృతగా అడిగింది ప్రియంవద. నీకు ఆఫీస్కి టైం అవుతోంది కదా సాలోచనగా అన్నారు రాజుగారు. క్యాబ్ ఇంకా రాలేదు కదా తాతయ్య, అది వచ్చేలోగా చెప్పండి ఉత్సుకతతో అడిగింది ప్రియంవద. నేను దివాన్ గారు దాదాపు ఒకే వయసు వాళ్ళం కదా. నాకు ఆయనకి ఒకేసారి వివాహాలు జరిగాయి. నేను చందనపురిలో కాపురం పెట్టాను. ఆయన విజయనగరంలో ఉండేవారు. ఆయనకి వరుసగా 10 మంది పిల్లలు కలిగారు. చెప్పడం ఆపి కొంచెం మంచినీళ్లు తెప్పించమ్మా అన్నారు పాత ఈవో రాజుగారు. అలాగే తాతగారు. ఆయమ్మా, తాతగారికి చల్లటి నీళ్లు పట్రా కేకేసి చెప్పింది ప్రియంవద. మరి మీకో తాతయ్య ఆశ్చర్యంగా అడిగింది మళ్ళీ ప్రియంవద. ఇంతలో సాఫ్ట్వేర్ కంపెనీ క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగింది. కారును చూస్తూనే చెంగున లేచి ఇంట్లోకి పరుగు పెట్టింది ప్రియంవద. లంచ్ బాక్స్ పట్టుకుని వ్యానిటీ బ్యాగ్ చేతికి తగిలించుకుని రెడీ అయి వచ్చింది ప్రియంవద. ఆ సరికే గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి రాజుగారికి అందించింది ఆయమ్మ. తాతగారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త. ఆయమ్మ, తాతగారిని జాగ్రత్తగా చూసుకో అంటూనే కారు దగ్గరకు పరుగందుకుంది ప్రియంవద. ప్రియంవద వెళ్తున్న వైపు చూస్తూ, ఈ అమ్మాయి లేకపోతే తానీ పాటికి ఏమైపోయేవాడో. అక్కడ ఒంటరిగా ఎప్పుడు చస్తానా అని చావు కోసం ఎదురు చూస్తూ గడిపేవాడు మనసులోనే అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నారు రాజుగారు. ఋషికొండ బీచ్ బస్టాప్లో క్యాబ్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది ప్రియంవద. సాధారణంగా ఎప్పుడూ ఆలస్యంగా రాడు. ఈరోజు ఎందుకో కారు రావడం ఆలస్యం కావడంతో ఆఫీస్ దగ్గర నుండి వచ్చి బస్టాప్లో నిలబడింది. ఒకవేళ క్యాబ్ మరీ ఆలస్యమైతే సిటీ బస్ ఎక్కేయొచ్చని బస్టాప్కి వచ్చి నిలబడింది ప్రియంవద. బావున్నారా మేడం? వెనక నుండి ఎవరో పలకరించేసరికి ఉలిక్కి పడింది ప్రియంవద. గబుక్కున వెనక్కి తిరిగి చూసింది. ఎవరో 2 అబ్బాయిలు ప్రియంవదనే చూసి నవ్వుతున్నారు. అందులో ఎత్తుగా ఎర్రగా బుర్రగా ఉన్న ఉంగరాల జుత్తున్న అబ్బాయి దగ్గరగా వచ్చి పలకరించాడు. మీరు? అతనెవరో అర్థం కాక సూటిగా ప్రశ్నించింది ప్రియంవద. మీరు మాకు తెలుసు మేడం. మీరు యూనిఫై సొల్యూషన్స్లోనే కదా పనిచేస్తున్నది. మేము నెల క్రితమే జాయిన్ అయ్యాం. ఈరోజే డే షిఫ్ట్కి వచ్చాం. మిమ్మల్ని ఇలా కలవగలిగాం నవ్వుతూ అన్నాడు తనే మళ్ళీ. నాకు మీరెవరో తెలీదు నిష్కర్షగానే అంది ప్రియంవద. మీరు చందనపురి గోశాల డౌన్లో చాకిరేవు కొండ దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నారు కదా. మీతో మీ తాతగారు కూడా ఉంటున్నారు, అవునా? రెండో వాడు ముందుకొచ్చి చిన్నగా పోజిస్తూ అన్నాడు. అదిరిపడింది ప్రియంవద. తన గురించి జాతకం చెప్పినట్టు అడ్రస్ మొత్తం చెప్పేస్తున్నారు. వీళ్ళు తనని ఎన్నాళ్ల నుండి ఫాలో అవుతున్నారో. ఆ ఆలోచన కలగడంతోనే ఉలిక్కి పడింది ప్రియంవద. మీకేం కావాలి? నాతో మీకు పనేంటి? నాకు తెలియకుండా మీరు నన్ను ఫాలో అవుతున్నారు. ఇది చాలా నేరం. నేను మీ మీద పోలీసులకు రిపోర్ట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? చాలా సీరియస్గా అంది ప్రియంవద. అయ్యో క్షమించండి మేడం, మేము కూడా మీ ఇంటి పక్కనే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. రోజు మిమ్మల్ని చూస్తూనే ఉంటాం. మీరు మేము పనిచేసేది ఒకే కంపెనీ కదా, అందుకే పలకరించాం సంజాయిషి ఇస్తూ అన్నాడు మొదటివాడు.
నాట్ ఎట్ ఆల్. మిమ్మల్ని నేనెప్పుడూ గమనించలేదు. ఓకే, నైస్ టు మీట్ యూ. మీరు రోజు క్యాబ్లో రావడం లేదా? అనుకోకుండానే అడిగింది ప్రియంవద. లేదు మేడం, మన ఊరు దగ్గర నుండి ఇక్కడికి నేరుగా చాలా సిటీ బస్సులున్నాయి కదా, డైరెక్ట్గా వచ్చేస్తున్నాం అన్నారిద్దరూ ఒక్కసారే. సి షిఫ్ట్ పడితేనో? అడిగింది ప్రియంవద. మన కంపెనీ వాళ్ళే డ్రాప్ చేస్తారు కదా మేడం. మీరంటే క్యాబ్ బుక్ చేసుకున్నారు. నెలంతా వాడే సర్వీస్ చేస్తాడు. ఏ టైంలో అయినా వస్తాడు, డ్రాప్ చేస్తాడు. మాలాంటి వాళ్ళకి సి షిఫ్ట్లో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంటుంది కదా చెప్పారిద్దరు. నిజమే కదా, అర్ధరాత్రి పనిచేసే సిబ్బందిని ఆఫీస్ క్యాబ్లోనే డ్రాప్ చేస్తారు కదా. ఎంత ఫూలిష్గా అడిగింది. మనసులోనే నొచ్చుకుంది ప్రియంవద. సిటీ బస్సుల కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు. హారిబుల్. ఏదో చెప్పాలని చెప్పింది ప్రియంవద. నిజమే మేడం, మేమిద్దరం బ్రహ్మచారులం. మేమింటికి ఎప్పుడెళ్ళినా ఒకటే. హోటల్ మే ఖానా, సత్రం మే సోనా నవ్వుతూ అన్నాడు మొదటివాడు. నా పేరు ప్రియంవద. చిన్నగా నవ్వుతూ తనని తాను పరిచయం చేసుకుంది ప్రియంవద. వీడు రాజారావు, నా పేరు రామారావు చెప్పాడు మొదటివాడు. బాబోయ్, మీలాగే మీ పేర్లు కన్ఫ్యూజ్గా ఉన్నాయి. రాజారావు, రామారావు. రావు మిత్రాస్, నైస్. ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ అంది ప్రియంవద. మీరంత కంగారు పడక్కర్లేదు మేడం. వీడిని రాజ్ అనండి, నన్ను రామని పిలవండి అన్నాడు రామారావు. మిమ్మల్ని మీ తాతగారిని రోజు చూస్తూనే ఉంటాం మేడం. పరిచయం లేదు కదా పలకరించడానికి నవ్వుతూ అన్నాడు రాజారావు. మాతో ఆయా కూడా ఉంటోంది. మేము ముగ్గురమే అంది ప్రియంవద. మాకు తెలుసు మేడం, రోజు చూస్తూనే ఉన్నాం కదా అన్నాడు రాజారావు. అదిగో బస్సు వస్తోంది, మీరు వచ్చేయండి మేడం, బస్సు అంతా ఖాళీగానే ఉంది అంటూనే బస్సు ఆగగానే పరుగున వెళ్ళి బస్సు ఎక్కాడు రామారావు. ఇక ఇప్పట్లో క్యాబ్ వచ్చేలా లేదని పరుగున వెళ్ళి ముందు గేట్లో నుండి బస్సు ఎక్కింది ప్రియంవద. రాజారావు కూడా పరుగున వెళ్ళి బస్సు ఎక్కాడు. సీట్లో కూర్చుని వెనక కూర్చున్న రాజారావు, రామారావుల కేసి చూసి చిన్న నవ్వు నవ్వి తల తిప్పుకుంది ప్రియంవద. రాజారావు, రామారావు ఒకరి ముఖాలొకరు చూసుకుని ముసుముసుగా నవ్వుకుంటూ ఒకరి చేతులొకరు గట్టిగా విజయం సాధించామన్నట్టు చరుచుకున్నారు. బస్సు ముందుకి రివ్వున దూసుకుపోయింది. నువ్వో నేనో, మనిద్దరిలో ఎవరో ఒకరు వలలో పడేయాలి. మన మధ్య పోటీ వద్దు గుసగుసగా రాజారావు చెవిలో చెప్పాడు రామారావు. ఎవరు నెగ్గినా ఫలం చెరిసగమే కదా నవ్వుతూ చిన్నగా ఈల వేశాడు రాజారావు. ముందు వరుసలో కూర్చున్న ప్రియంవద అలసటగా సీటుకు చేరగిలబడి కళ్ళు మూసుకుంది. తను పెట్టబోయే అనాథాశ్రమానికి స్థలం సంపాదించగలుగుతుందా? తన ఆశయం నెరవేరుతుందా? సురేంద్రవర్మ కోరిక తీర్చగలుగుతుందా? భగవంతుడా, నాకు ఈ జన్మకి ఏ కోరిక లేదు. మా ఆశయం నెరవేరితే చాలు మనసులోనే భగవంతుడికి మొక్కుకుంది ప్రియంవద. సిటీ బస్సు రివ్వున వచ్చి గీతం కాలేజీ దగ్గర ఆగింది. బిలబిలమంటూ కాలేజీ విద్యార్థులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కారు. బస్సు కిక్కిరిసిపోయింది. నిండు చూలాల్లా కదల్లేక కదులుతూ ముందుకు సాగిపోయింది. ప్రియంవద ఊహల్లో మిత్రులిద్దరూ తేలిపోతూ కూర్చున్నారు. హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.